అనగనగా దక్షిణాపురం అనే ఊరిలో లింగయ్య అనే వ్యక్తి ఉండేవాడు. లింగయ్య చాలా అమాయకుడు. లింగయ్య భార్య గంగమ్మ. ఆమె లింగయ్య అమాయకత్వం చూసి ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. లింగయ్య అమాయకుడే కాని భార్య అంటే చాలా ఇష్టం. అందుకే భార్యను చాలా బాగా చూసుకునేవాడు. భార్యాభర్తలిద్దరూ గుడి ముందు పూలు పళ్ళు అమ్ముకుంటూ హాయిగా జీవనం సాగిస్తూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అలా ఒకరోజు పొద్దున్నే లింగయ్యతో గంగమ్మ ఇలా అంటుంది. అయ్యా, తొందరగా లే, నువ్వు లేస్తే వెంటనే పొలంకి వెళ్ళాలి. అసలే రేపు గుడి దగ్గర దేవుడికి ఘనంగా అభిషేకం జరుగుతుంది. కాబట్టి మనం వెళ్ళి వీలైనన్ని పూలు పళ్ళు కోసుకుని వద్దాం. అదేంటే, ఇప్పుడేం పండుగలు లేవు కదా, మరెందుకు అంత పెద్దగా అభిషేకం దేవుడికి చేస్తున్నారు? అయినా అవన్నీ మనకెందుకయ్యా? ఎవరో వాళ్ళు వీళ్ళు వీధిలో మాట్లాడుకుంటుంటే విన్నాను. అలాగే మనం కూడా గుడి ముందు పూలు పళ్ళు అమ్మితే ఈ సమయంలో ఎక్కువ బేరం ఉంటుందని, 4 డబ్బులు సంపాదించుకోవచ్చని రేపు పూలు పళ్ళు గుడి దగ్గర అమ్ముదామని అంటున్నాను. ఆ మాట విన్న లింగయ్య వెంటనే బయలుదేరతాడు. ఇద్దరూ కలిసి పొలానికి వెళ్తారు. అలా పూలు పళ్ళు కోసుకొని ఇంటికి వస్తారు. అలా రాత్రైపోతుంది. గంగమ్మ భోజనం సిద్ధం చేసి రంగయ్యకు వడ్డిస్తుంది. అలా ఇద్దరూ కలిసి భోజనం చేసి నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయం పొద్దున్నే లేచి గుడి దగ్గరికి వెళ్లి పళ్ళు పూలు అమ్మటానికి ఒక తోపుడు బండిని సిద్ధం చేసుకుంటారు. అలా వాళ్లు తీసుకొచ్చిన పూలు పళ్ళు మొత్తం అమ్ముడుపోతాయి. ఆ డబ్బుని గంగమ్మ తన చీర చెంగులో చుట్టుకుంటుంది. అప్పుడే గుడి ముందు ఒక యువకుడు లింగయ్య దగ్గరికి వచ్చి చేయి చాస్తాడు. లింగయ్య గంగమ్మతో ఇలా అంటాడు. ఏమేవ్, ఆ డబ్బులు ఇలా ఇవ్వవే. ఎందుకయ్యా నీకు డబ్బులు? ఇప్పుడేం చేస్తావు ఆ డబ్బులన్నింటినీ? అలా అనుకుంటూ కొన్ని డబ్బులు కొంగుముడి విప్పి లింగయ్యకి ఇస్తుంది. అప్పుడు లింగయ్య డబ్బులు తీసుకొని తన ముందు చేయి చాచిన ఆ యువకుడికి ఇచ్చేస్తాడు. అప్పుడు గంగమ్మ ఇలా అంటుంది. అదేంటయ్యా, ఆ అబ్బాయికి అలా ఇచ్చేశావు డబ్బులన్నీ? మనం రోజంతా కష్టపడితే సంపాదించిన డబ్బులవి మొత్తం ఆ కుర్రవాడికిచ్చేశావేంటి? ఇలా అయితే నువ్వు ఎలా బతుకుతావయ్యా? అసలు నీతో వేగలేక చచ్చిపోతున్నాను. ఆ యువకుణ్ణి చూసి చాలా పాపం అనిపించిందే. అందుకే ఆ డబ్బులన్నీ ఆ యువకుడికిచ్చేశాను. ఆ డబ్బులతో కనీసం ఒక 4 రోజులైనా 3 పూటలా కడుపు నిండా భోజనం చేస్తాడు కదా. ఆ అబ్బాయి 4 రోజుల కింద భోజనం చేసిందే సరే, కాని ఇప్పుడు మన సంగతేంటి చెప్పు? నువ్వు సాయం చెయ్యాలంటే 5, 10 సాయం చెయ్యాలి. అంతేకాని ఇలా మొత్తం డబ్బులన్నీ ఇచ్చేస్తావా ఏంటి? అయినా వాడికి కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేస్తున్నాయి కదా. కష్టపడి పని చేయడానికి ఒళ్ళు వంగక ఇలా గుడిమెట్ల ముందు భిక్షమెత్తుకుంటున్నాడు. మనము మరీ అంత లేని స్థితిలో లేం కదా. నిన్ననే కదా నీకు సామాన్లన్నీ తెచ్చాను. అవి కూడా ఒక 10 రోజులకు సరిపోతాయి. మనకి ఒక 10 రోజులు డబ్బులు అవసరం లేదు. పోనీ లేవే, అతని ఎందుకిలా భిక్షమెత్తుకుంటే మనకెందుకు? అదేంటయ్యా, డబ్బులు మనమెందుకు సంపాదిస్తున్నాం? దాచుకోవడానికే కదా. ఇలా నువ్వు ఏ రోజు డబ్బులు ఆ రోజు ఖర్చు పెట్టేస్తే రేపు మనకి భవిష్యత్తులో డబ్బులవసరమైనప్పుడు ఏం చేస్తాం? అప్పుడు సంగతి అప్పుడు చూద్దాంలే. ముందిప్పుడైతే ఎలాంటి ఇబ్బంది లేదు కదా. అయినా నువ్వింత అమాయకుడివైతే ఎలాగయ్యా? డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో కూడా నీకు తెలీదు. డబ్బులు మనం సంపాదించింది మన అవసరాలకు ఉపయోగపడటం కోసం. నీలాగా ఇలా సంపాదించిన డబ్బులంతా దానధర్మాలు చేసేస్తే రేపు మన పరిస్థితి కూడా ఆ అబ్బాయిలాగే గుడి ముందు కూర్చొని అడుక్కు తినాల్సొస్తుంది. అయినా ఆ అబ్బాయి 2 రోజుల నుంచి నీ చుట్టూనే తిరుగుతున్నాడు. ఎందుకంటే నీ సంగతి వాడికి ముందే తెలుసు. నీ దగ్గర డబ్బులన్నీ అతనికి ఇచ్చేస్తావని. అందుకే నీ దగ్గరకొచ్చి అలా ప్రాధేయపడి దీనంగా అడుగుతున్నాడు ప్రతిరోజు. నీలాంటి అమాయకులున్నంత వరకు వాళ్లలాంటి వాళ్లు కష్టపడకుండా ఇలానే చేస్తుంటారు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చేస్తారు. అప్పుడు లింగయ్య గంగమ్మతో ఇలా అంటాడు. ఏమే, ఎప్పుడూ నువ్వు నన్ను తిట్టుకుంటూనే ఉంటావా? ఏం చేస్తే నువ్వు నన్ను పొగుడుతావో చెప్పే. నిన్ను నేను పొగడాలంటే నువ్వు అందరిలాగే తెలివిగా ప్రవర్తించి ఎక్కువ డబ్బులు సంపాదించాలి. నన్ను ఏ లోటు లేకుండా చూసుకోవాలి. అప్పుడే నేను నిన్ను అందరికంటే గొప్పవాడిని పొగుడుతాను. సరేలే, ఏదో విధంగా కష్టపడి తెలివి సంపాదించి నీ చేత పొగిడించుకుంటాను. సరే మరి, నేనలా పొలం దాకా వెళ్ళొస్తాను.
అని అనుకుని అక్కడ్నుంచి పూల పొలం వైపు వెళ్ళిపోతాడు. అలా నడుస్తూ వెళ్తూ ఉండగా లింగయ్య ఒక రాయి కింద ఒక కప్ప చిక్కుకుపోయి కొనప్రాణంతో కొట్టుకుంటూ ఉండటం గమనిస్తాడు. అప్పుడు ఆ రాయిని పక్కకి జరిపి కప్ప ప్రాణాలు పోకుండా కాపాడతాడు. అంతలో ఆ కప్ప మనిషిలా మాట్లాడుతూ ఇలా అంటుంది. ఓ లింగయ్య, నువ్వు రాయి కింద ఇరుక్కున్న నన్ను నా ప్రాణాలు పోకుండా కాపాడావు కాబట్టి నువ్వు ఏవైనా 3 వరాలు కోరుకో, నేను వాటిని నెరవేరుస్తాను. కేవలం 3 వరాలు మాత్రమే కోరుకోవాలి. తర్వాత ఏ వరమైనా కోరుకుంటాననుకున్నా నేను ఉండను, మాయమైపోతాను. కప్ప అలా మాట్లాడటం విన్న లింగయ్య బిత్తరపోయి భయంతో కప్ప వైపు చూస్తూ ఇలా అంటాడు. అసలు ఇది కలో నిజమో కూడా నాకు తెలియడం లేదు. కప్ప మనిషిలా మాట్లాడమేంటి? అది కూడా నాకు 3 వరాలు ఇవ్వడం కూడా. సరే, నువ్వు చెప్పినట్టే నేను 3 వరాలు కోరుకుంటాను, కానీ నాకొక అవకాశం కావాలి. నేను నా భార్యతో మాట్లాడిన తర్వాత నీ దగ్గరికి వచ్చి వరం కోరుకుంటాను అని అనుకుని అక్కడ్నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు లింగయ్య ఇంట్లో ఉన్న గంగమ్మని చాలా కంగారుగా పిలుస్తాడు. అలా లింగయ్య పిలవటం విన్న గంగమ్మ ఇలా అంటుంది. ఏంటయ్యా అంత కంగారు పడుతున్నావు? మళ్ళీ ఏం చేశావు? ఏం ఘనకార్యం వెలగబెట్టావేంటి నీ అమాయకత్వంతో? అదేనే, నువ్వు ఇందాకే నన్ను తిట్టావు కదా, అలాగే నేను నీకు డబ్బులు సంపాదించి పెట్టలేకపోతున్నాను అని డబ్బులు సంపాదించుకోవడానికి మనకొక అవకాశం ఇచ్చింది ఒక కప్ప. అదేంటంటే... ఆ మాట విన్న గంగమ్మ సంతోషంతో ఎగిరి గంతేస్తూ లింగయ్యతో ఇలా అంటుంది. ఇందుకే కదా అయ్యా నిన్ను అమాయకుడు అనేది. దేవుడు కరుణించినట్టు కప్ప వచ్చి నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగితే నువ్వు ఆ వరం కోరుకోకుండా నా దగ్గరకొచ్చి అడుగుతానని చెప్పడమేంటయ్యా? మన ఇంటికి వచ్చి వెళ్లేలోపు ఆ కప్ప అక్కడ్నుంచి మాయమైపోతే నీ అమాయకత్వంతో మనకు వచ్చిన అదృష్టాన్ని నీ చేతులారా నువ్వే పాడు చేసినట్టవుతుంది అని తిడుతుంది. ఆ మాటలు విన్న లింగయ్య మొదట వాళ్ళు ఏ వరం కోరుకోవాలో చెప్పమంటాడు. అయితే తొందరగా ఇక్కడ్నుంచి వెళ్లి మనకి ఒక రాజ్యాన్ని కోరుకో. అలా మనకొక రాజ్యం వస్తే నువ్వు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండొచ్చు. నేను మహారాణిలాగా సకల సుఖాలు అనుభవించొచ్చు. నా చుట్టూ చాలా మంది చెలికత్తెలు కూడా ఉంటారు. అప్పుడు నేను ఏ పని కూడా చేయాల్సిన అవసరం ఉండదు. అలా గంగమ్మ చెప్పగానే లింగయ్య పొలం దగ్గరికి వెళ్లి కప్పని రాజ్యం కావాలని కోరుకుంటాడు. అలా లింగయ్య ఇంటికి వచ్చి చూసేసరికి తన ఇల్లు ఒక రాజుగారి రాజ్యంలా మారిపోతుంది. తన భార్య ఒక అద్దాల గదిలో మహారాణిలాగా మంచంపై పడుకుంటూ ఉండగా చాలా మంది చెలికత్తెలు తనకు సేవలు చేస్తూ ఉండటం చూస్తాడు. లింగయ్య అదంతా చూసి ఆశ్చర్యపోయి ఇంట్లోకి వెళ్తాడు. అలా లింగయ్య గంగమ్మ కప్ప ఇచ్చిన రాజ్యాన్ని పరిపాలిస్తూ జీవిస్తూ ఉంటారు. ఒకరోజు గంగమ్మ మంచంపై నిద్రపోతుంది. అప్పుడు గదిలో ఉన్న కిటికీ గుండా సూర్యుడి నుంచి వచ్చే ఎండ తన ముఖంపై పడి తనకి మెళకువ వచ్చేస్తుంది. అప్పుడు గంగమ్మ ఇలా అనుకుంటుంది. అబ్బా, ఈ సూర్యుడికి పని పాట లేదు. తెల్లవారుజామునే వచ్చేసి నా ముఖంపై పడి నా బంగారం లాంటి నిద్రంతా చెడగొట్టేశాడు. వెంటనే మా ఆయనకు చెప్పి సూర్యుడు లేని చోటికి వెళ్లిపోవాలి అని అనుకుని వెంటనే గంగమ్మ గబగబా మెట్లు దిగుతూ లింగయ్య దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. అయ్యా, నా బంగారం లాంటి నిద్ర ఆ సూర్యుడు చెడగొట్టేశాడు. నువ్వు వెంటనే కప్ప దగ్గరికి వెళ్లి సూర్యుడు లేని చోటుకి నన్ను పంపించమని కోరుకో. గంగమ్మ అలా అనగానే వెంటనే లింగయ్య బయలుదేరి ఆ కప్ప దగ్గరికి వెళ్తాడు. కప్పతో ఇలా అంటాడు. సూర్యుడు లేని రాజ్యంకి నా భార్యను పంపించు అని కోరుకుంటాడు. వరం కోరుకున్న తర్వాత ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో తన భార్య ఉండదు. అప్పుడు ఇల్లంతా వెతికినా గంగమ్మ ఎక్కడా కనబడదు. అప్పుడు లింగయ్య బాధపడుతూ కుర్చీలో కూర్చుంటాడు. అలా సాయంత్రమైపోతుంది. అప్పుడొక్కడే ఆ పెద్ద ఇంట్లో ఉండలేక చాలా బాధపడుతూ కూర్చుంటూ ఉంటాడు. అప్పుడు లింగయ్య ఇలా అనుకుంటాడు. అయినా ఇదంతా ఆ కప్ప వల్లే. ఆ కప్ప కనుక నాకు కనబడి వరాలు ఇవ్వకపోతే నా భార్య ఇప్పుడు నా కళ్ళ ముందుండేది. ఆ కప్ప వరం ఇవ్వడం వల్లే నా భార్య సూర్యుడు లేని చోటుకు వెళ్లిపోయింది అని అనుకుని ఏడుస్తూ ఉంటాడు.
అలా రాత్రైపోతుంది. మరుసటి రోజు ఉదయం లింగయ్య పొలం దగ్గర కప్ప దగ్గరికి వెళ్తాడు. అప్పుడు కప్పతో ఇలా అంటాడు. కప్ప, నువ్వు నా భార్య నాకు తిరిగిచ్చేయి. నాకు నువ్విచ్చిన రాజ్యము వద్దు, ఏమీ వద్దు. నాకు నా భార్య ఉంటే చాలు. ఎప్పటిలాగానే కష్టపడి నా భార్యను పోషించుకుంటాను. నాకు ఈ రాజ్యము, రాజ్యాలు, ఎలాంటి సౌకర్యాలు ఏమీ వద్దు అని అనగానే ఆ మాటలు విన్న కప్ప వెంటనే ఇలా అంటుంది. తదాస్తు, అయినా నువ్వు ఇంతవరకు నీ భార్య మాటలు విన్నావు. నీ భార్య అత్యాశ వల్ల నీ చేత అలాంటి కోరికలు కోరిపించింది. కాని ఇప్పుడు నీ అమాయకత్వంతో నువ్వు భార్యను కావాలని ఏ స్వార్థము లేకుండా అడిగావు. కాబట్టి నీ అమాయకత్వానికి, స్వార్థము లేని నీ మంచి మనసుకు మెచ్చి నీకు వరమిస్తున్నాను. అదేంటంటే ఈ రోజు నుంచి నువ్వు నీ భార్య ఆనందంగా ఉంటారు. దీంతో నీకు నేనిచ్చిన 3 వరాలు పూర్తయిపోతాయి అని చెప్పి ఆ కప్ప అక్కడ్నుంచి మాయమైపోతుంది. అలా లింగయ్య ఇంటికి వచ్చేసరికి ఎప్పటిలాగే తన చిన్న ఇంట్లో తన భార్య గంగమ్మ ఇంట్లో పనిచేసుకుంటూ ఉంటుంది. అప్పుడు లింగయ్య అది చూసి సంతోషించి వెంటనే తన భార్య దగ్గరికి వెళ్తాడు. అప్పుడు గంగమ్మ లింగయ్యని చూసి ఇలా అంటుంది. వచ్చావా అయ్యా? నీ మంచి మనసును అర్థం చేసుకోకుండా నా అత్యాశతో లేనిపోని కోరికలు కోరాను. ఆ కోరికలతో నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించయ్యా అని తన తప్పు తాను తెలుసుకొని లింగయ్యను పట్టుకొని బాధపడుతుంది. అలా ఆ రోజు నుంచి భార్యాభర్తలిద్దరూ హాయిగా ఆనందంగా జీవిస్తూ ఉండేవారు.